హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలోని ప్రతి ఆలయానికి సొంత ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు కొన్ని దేవాలయాలు కొన్ని రహస్యాలకు నెలవు కూడా. కొన్ని దేవాలయాలలో శబ్దం వినపడుతుంది. కొన్ని దేవాలయాలలో శివలింగం లేదా విగ్రహాల సైజు పెరుగుతుంది. ఇలా అనేక రహస్యాలు దాచుకున్న ఆలయాలకు చెందిన మిస్టరీలను కొన్నింటిని నేటికి ఛేదించలేదు. అటువంటి రహస్యమైన దేవాలయాలలో కాలభైరవ ఆలయం ఒకటి. ఈ ఆలయం వెలుపల ఏడాది పొడవునా మద్యం అమ్ముతారు. అంతేకాదు ఈ ఆలయంలో ఉన్న విగ్రహం మద్యం తాగుతుంది కూడా. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే, రహస్యాలతో నిండిన ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. ఈ ఆలయం పేరు కాలభైరవ దేవాలయం. శివుని 5వ అవతారంగా కాలభైరవ స్వామిని పరిగణిస్తారు. ఈ ఆలయంలోని కాలభైరవ విగ్రహం సుమారు 6000 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడింది. ఈ ఆలయంలో కాలభైరవుడికి మద్యాన్ని సమర్పిస్తారు. ఈ నమ్మకం కారణంగా సంవత్సరం పొడవునా ఆలయం వెలుపల మద్యాన్ని విక్రయిస్తారు. దేవుడు మద్యం తాగుతాడు. ఈ ఆలయంలో దేవునికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం ఉంది. ప్రతిరోజు కాలభైరవుడికి మంత్రాలు జపించిన తరువాత దాదాపు 2000 మద్యం బాటిళ్లను సమర్పిస్తారు. కాలభైరవుని మద్యపానం చేస్తాడు. ఈ ఆలయ రహస్యాన్ని ఇప్పటి వరకు పరిశోధనలు చేస్తున్న పురావస్తు శాఖ కూడా కనిపెట్టలేకపోయింది. ఇక్కడ కాలభైరవ స్వామి మద్యం తాగే అలవాటు శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. కాలభైరవునికి ఇష్టమైన రోజు హిందూ దేవుళ్లను ఆరాధించడానికి ఒక ప్రత్యేక రోజు ఉంది. అదేవిధంగా కాలభైరవ స్వామిని పూజించడానికి ఉత్తమ రోజులు ఆదివారం, మంగళవారంగా పరిగణిస్తున్నారు. కనుక ఈ 2 రోజుల్లో కాలభైరవుని ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. కాలభైరవుడిని ఆరాధించడం వల్ల జీవితంలో ఏర్పడిన బాధలు తొలగిపోతాయని, శనీశ్వరుడి కోపాన్ని కూడా శాంతపరుస్తుందని నమ్ముతారు. తంత్ర సాధనకు కేంద్రంగా కాలభైరవ ఆలయం. పురాతన కాలంలో తాంత్రికులు మాత్రమే తమ తాంత్రిక కార్యక్రమాలను నేర్చుకోవడానికి ఇక్కడకు వచ్చేవారని చెబుతారు. అయితే కొంతకాలం తర్వాత ఈ ఆలయం సామాన్యుల దర్శనానికి తెరవబడింది. అనంతరం ఈ ఆలయానికి చెందిన రహస్యాలు, అద్భుతాల కారణంగా ప్రజల్లో ప్రసిద్ధి చెందింది. రహస్యం ఏంటంటే, పురాణాల ప్రకారం కాలభైరవుడు శివుని రక్తం నుంచి జన్మించాడు. తర్వాత ఈ రక్తం 2 భాగాలుగా విభజించబడింది. అందులో ఒకటి బతుక భైరవుడికి, మరొకటి కాలభైరవుడికి జన్మనిచ్చింది. ఇందులో బతుక భైరవుని బాలరూపమని, కాలభైరవుడిని యువరూపంగా భావించి పూజిస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.